హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నమస్కారం మాస్టర్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ టిక్టాక్లో కొటేషన్లు చెప్తారు కొత్త రకంగా. అసలు ఆ చెప్పిన కొటేషన్లు తను పాటిస్తుందో లేదో కూడా మనకు తెలియదు, కానీ మనకు మాత్రం నీతులు బాగా చెప్తూ ఉంటారు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అసలు ఏంటి, తను ఎందుకు చెప్తుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తుంది అనే పాయింట్ల మీద అండ్ తన కోసం ఈరోజు తెలుసుకోవడానికి గీతూ రాయ్ అనే అమ్మాయి ఈరోజు మన ముందు ఉన్నారు. ఆయనతో 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 ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో. నేరాలు ఘోరాలు రేంజ్ లో చెప్పిన ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు గాలి తీసేదని రెడీగా ఉంటావు అనమాట. అంటే అది లేదు లేదు, మనం ఏం గాలి పెట్టించుకుని వచ్చారా తీయడానికి? ఇంకో మాట చెప్పరా. ఎలా ఉన్నారు? ఉన్నా ఇంకా ఉండాలి, ఇంకా లాస్ట్ వరకు కూడా ఉండాలా? ఏం జాబ్ చేస్తున్నారు? ఐ వర్క్ ఫర్ అమెజాన్. మరి ఇంత మంచి జాబ్ చేసుకుంటూ ఈ టిక్ టాక్ లో వీడియోస్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అది నా వాట్ డు ఐ సే హాబీ టైప్. అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోస్ చేయడానికి గల కారణం వ్యూస్ వస్తున్నాయనే స్టార్ట్ చేయడానికి గల కారణం అదే వ్యూస్ వస్తున్నాయి. స్టార్టింగ్ లో వచ్చి వ్యూస్ కోసమే చేసేదాన్ని. వ్యూస్ అంటే ఈ కొటేషన్లు ఎందుకు చెప్తున్నారు అంటే ఇవి మీరు చెప్పిన కొటేషన్లు మీరు పాటిస్తున్నారా? ప్లీజ్ రెస్పెక్ట్ విమెన్. బట్టలు ఇప్పి తిరుగుతాం మ్యాక్యోడే. నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే నేను కొటేషన్ లాగా చెప్తాను. చెప్పండి. నా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే 70% నేను కొటేషన్స్ గా చెప్తాను. నాకేం తెలిసిందంటే అబ్బాయి చిరాకు ఏంటి కొటేషన్లు అనే విధంగా మీరు మనసులో అనుకుంటారు అనేది నాకు తెలిసింది. నాకు కూడా అనిపించింది ఏంద్రా ఈ కొటేషన్లు, నేనేంద్రా పోయి మోటివేషన్ చాగంటి ప్రవచనాలు లాగా నేనేంద్రా ప్రవచనాలు ఇచ్చేదనిపించింది స్టార్టింగ్ లో. ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మెసేజెస్ వస్తాయి, కొంచెం నాకే మోటివేషన్ అనిపిస్తుంది. అక్క నీ వల్ల నేను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను, నేను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను, నేను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాను. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీ కొటేషన్ నిజంగానే నీ వల్ల డిప్రెస్ అయ్యారా? వాళ్ళు ఎవరో వల్ల డిప్రెస్ అయ్యి నా కొటేషన్ వల్ల బయటకు వచ్చారు. నా లైఫ్ లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నీ వల్ల కొంచెం ఫీలింగ్ బెటర్ అక్క, నాకు నిజంగా మోటివేషన్ అన్నట్టు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్లో అయినా పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకోవచ్చు. నేను పాజిటివ్ గా తీసుకున్నా అంతే. అంత ఏది జరిగినా పాజిటివ్ అంత లేదు. నేను చాలా నెగిటివ్ మైండెడ్. నేను జనరల్ గా ఫస్ట్ నాకు నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మీది ఫస్ట్ ఒక వీడియో నేను చూసాను, అర్జున్ రెడ్డి ఫుల్ బ్లాక్ డ్రెస్ ఫ్రేమ్స్ పెట్టుకొని ఫస్ట్ టిక్ టాక్ కన్నా ముందు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యింది. అది ఆ డైలాగ్ ఏంటి ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు చెప్పను. నేను చెప్పానా, నన్ను ఎవరైనా రెచ్చగొడితే నాలో ఉండే బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నేను రెచ్చిపోతా అనమాట. ఏ విధంగా రెచ్చగొట్టాలి చెప్తే నేను రెచ్చగొట్టాలి ఇన్ ద సెన్స్ రెచ్చవాడు అంటే రెచ్చిపోతారండి కొంతమంది. ఏంటి అంటే దీని గురించి ఇంత తెలుసుకున్నావు అంటే ఆల్రెడీ నువ్వు మేకప్ మీద కొంచెం అవగాహన ఆల్రెడీ అప్లై చేసావు. అవగాహన ఉంటుంది. ఇప్పుడు కాల్పాల్కి సారాడన్ వేసుకోవాలి అన్నంత మాత్రాన నాకు డాక్టర్ చదివిన దానిపైన మెడిసిన్ పైన అవగాహన ఉన్నట్టు కాదు. ఫేస్బుక్ కాపీ, లేకపోతే హిందీ తమిళ్వి ట్రాన్స్లేట్ చేసుకుంటా, లేకపోతే రాజు సాయి గౌడ్, బిగ్గు రాయల్ అని వీళ్ళందరూ కూడా కొటేషన్స్ పెడతా ఉంటారు. వాళ్ళ దాంట్లో ఎక్కువ వ్యూస్ ఏది ఉందో దాన్ని తీసుకొని దాన్ని నాకు నచ్చినట్టుగా నేను కన్వర్ట్ చేసుకొని నాకు నచ్చినట్టు చెప్పుకుంటా. మన అసలు బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. రోల్ మోడల్ అనుకుంటాను, అది నా మైండ్ లో ఉండేది, అది నాకు సాటిస్ఫాక్షన్. నాకు ఏ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చెవులు మూసుకున్నావేంటి? కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు.
బల్లాల దేవుడు రాజ్ అయినా ప్రజలు బాహుబలిని అభిమానించినారు. అట్టే నీకన్నా ₹1 ఎక్కువ సంపాదించినంత మాత్రాన వాడు నీకన్నా టోప్ అయిపోడు. వాడికి టైం బాగుంది, నీ టైం ఇంకా రాలేదంతే. కానీ ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అంటే ఇది దేనికి ఇన్సిడెంట్ గా తీసుకొని కడుపు ఎందుకు అంత మండిపోయింది? వాటర్ తాగారా? చల్లబడిందా? సపోర్ట్ అదే నువ్వు వస్తే నన్ను కలవ కన్నా పోకూడదు రే అబ్బడా బర్రు అట్లా ఇరిగిపోయింది. ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన లవ్ ఉన్నట్టు అంటే కాదు. లవ్ ఐ లవ్ యూ చెప్పినంత మాత్రం లవ్ కాదు. కానీ లవ్ ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. ఏంటి మమ్మీ ఎవడీడు?